నేను ఒక మాట నమ్ముతా, తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ప్రతి సేవకుడు ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న సేవకుడికి పరిచయం ఇచ్చే బాధ్యత దేవుడిది. ఐగుప్తుకు ఒకసారి వెళ్తే ఐగుప్తులో దేవుని సంఘం ఉన్నది. అయితే దేవుడు ఐగుప్తుకు పోలేదండి, ఇథియోపియా వెళ్ళాడు. ఎందుకంటే సేవకుడు అక్కడ ఉన్నాడు. సేవ కావాల్సిందే ఐగుప్తులో, కానీ సేవకుడు ఉన్నది ఇథియోపియాలో. దేవుడు ఎక్కడికి వెళ్ళాడంటే ఇథియోపియా వెళ్ళి మోషేతో మాట్లాడి, నేను నీకు సంఘం ఇస్తాను, నీకు పరిచర్యలు ఇస్తాను వెళ్ళంటున్నాడు. ఇప్పుడు ఈ పరిచర్య ఎవరిదంటే అది మోషే పరిచర్య కానే కాదండి, దేవుని పరిచర్య. అలాగే ఈరోజు ఈ లోకమైన ఐగుప్తులో నుంచి మనమందరం కూడా దేవుడి వైపు నడిపిస్తున్నాం. అందరినీ దేవుని యొక్క వాక్యం అనే కణాన్ని వైపు నడిపిస్తున్నాం. ఇప్పుడు కూడా మనకున్న పరిచర్య అంతా కూడా మన పరిచర్య కానే కాదు, ఇది దేవుడి యొక్క పరిచర్య అయినది. లేఖనం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో దేవుడు చెప్తా ఉన్నాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ రాక్. నేను నా సంఘమును కట్టుదును. వీఆర్ నాట్ బిల్డింగ్ చర్చ్ టుడే, బట్ గాడ్ ఈస్ బిల్డింగ్ హిస్ ఓన్ చర్చ్. మనం సంఘానికి